ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం కొనుగోలుపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ మంజూర్ జిలానీ సమూన్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ తో కలిసి ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కష్టకాలంలో రైతులకు అండగా ఉండి రైతులకు భరోసా కల్పించాలన్నారు. టార్పాలిన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే జిల్లా యంత్రాంగం, కలెక్టర్, జేసీలతో మాట్లాడాలని, రాష్ట్ర కార్యాలయ సమస్యలపై వెసులుబాటు కల్పిస్తుందన్నారు. జేసీలు దృష్టి సారించి హాట్స్పాట్లు గుర్తించాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలు రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతు సేవా కేంద్రాల్లో తప్ప వేరే ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం తరలించేందుకు ఒక్కో జిల్లాకు 5,000 వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని, రైతు సేవా కేంద్రాల వారీగా టార్పాలిన్లు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. గోనె సంచుల అవసరాల్ని అంచనా వేసుకుని గోనె సంచులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. మంజూర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ గత ఏడాది చేసిన ధాన్యం సేకరణలో ఉన్న సమస్యలు పునరావృతం కారాదన్నారు. జీపీఎస్ వాహనాల ద్వారా మాత్రమే తరలించాలన్నారు. రవాణా, గోనె సంచులు సమస్యలు ఏవైనా ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో అకాల తుఫాన్లు సంభవించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కొంతమేర రైతులు పంట నష్టపోయినట్లు చెప్పారు. టార్పాలిన్స్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు గత సీజన్లో ఉన్న అనుభవాలు, ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు చేసిన ఏర్పాట్లు, ధాన్యం సేకరణపై సిబ్బందికి శిక్షణ, అకాలంగా వచ్చే వర్షాల ఏర్పాట్లపై మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సంచాలకులు ఆర్ గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఏఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పూజిత, అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం కల్తీ మద్యంపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాన్ని ఇచ్చాపురంలో చేపట్టింది. ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పిరియా విజయ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ స్పీకర్ తమ్మినేని హాజరై ఇచ్చాపురం ఎక్సైజ్ సీఐ దుర్గా ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని అన్నారు. నకిలీ మద్యం నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నారావారి నకిలీ మద్యంతో 420 మంది ప్రాణాలు కోల్పోయారని సీతారాం ఆరోపించారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుందని, నకిలీ మద్యం తయారవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ బెల్ట్ షాపులు అరికట్టాలి పూర్తిగా. తర్వాత ఈ పర్మిట్ రూమ్స్ ని పూర్తిగా స్టాప్ చేయాలి. తర్వాత మీరు ఎన్నైతే మీరు షాప్స్ ఇచ్చారో ఆ ఆక్షన్లో చేరినటువంటి షాపులను మాత్రమే మీరు కంటిన్యూ చేయాలి. నాట్ ఫర్ ఎనీ అదర్స్. నకిలీ మద్యం తయారీపై సిబిఐ విచారణ జరిపించాలని చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ప్రజల ప్రాణాలు హరిస్తున్న నారావారి కల్తీ సారాన్ని అరికట్టమని చెప్పి మేము చేతులు జోడించి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎన్ బ్రాండ్ మద్యాన్ని వెంటనే నిలుపుదల చేసి నకిలీ మద్యం బారిన పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఆర్బీ గ్రూప్ డి అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన పరీక్షా సరళిని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పరిశీలించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన 2వ కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్ కు విశేష స్పందన లభిస్తుంది. ఆదివారం జరిగిన పరీక్షా సరళిని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పరిశీలించారు. పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రశ్నాపత్రం రూపొందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ మాక్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్తులో జరిగే ప్రధాన పరీక్షల్లో కూడా మంచి ప్రతిభ చూపి ఉత్తీర్ణత సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఎర్రన్న విద్యా సంకల్పం వల్ల శ్రీకాకుళం జిల్లా నుండే కాకుండా కొంతమంది వేరే రాష్ట్రం నుండి కూడా పలు జిల్లాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఈ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి లో కూడా మరింత మంది లబ్ధి పొందుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, రామన్న కూడా ఇది ఒక మంచి సంకల్పంతో కృతనిశ్చయంతో ఆయన ముందుకెళ్లాలని, ఇంకా అవసరమైతే మరింత మంది స్టూడెంట్స్ కి ఎక్స్పాండ్ చేయడానికి కూడా ఆయన ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ అందరూ మీ జీవితాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటారని నేను ఆశిస్తూ, మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాన్ని మన జిల్లా ప్రజలకి స్టూడెంట్ విద్యార్థులకి అందిస్తున్న మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కేంద్ర మంత్రి గారు కింజరాపు రామన్న గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. కాగా గత నెల 28న ఇదివరకే మొదటి మాక్ టెస్ట్ జరగగా అందుకు కొనసాగింపుగా ఆదివారం శ్రీకాకుళం నగరంలోని కాకినాడ ఆదిత్య కళాశాలలో మరో పరీక్ష జరిగింది. ఈ 2వ మాక్ టెస్ట్ ను రాసిన విద్యార్థులు పరీక్ష నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆదివారం రోజున జరిగిన కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్ లో మొత్తం 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్ఆర్బీకి తీసిపోని స్థాయిలో పరీక్షను నిర్వహించారని, ప్రశ్నాపత్రం కూడా ఆర్ఆర్బీ స్థాయి విలువలతో ఉందని తెలిపారు. ప్రధాన పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి ఈ మాక్ టెస్టులు ఉపయుక్తంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరీక్షను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇచ్చాపురం మండలం మాసేకపురం గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇసుక విషయంలో జారీ చేసిన నిబంధనలు అక్రమార్కులకు అవకాశంగా మారుతుంది. ఫలితంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మాసేకపురం గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. నదిలోంచి ఇసుకను తరలించి పోగులు పెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు ఇసుక పోగులను తరలించేందుకు వీలు లేకుండా సీజ్ చేసిన అక్రమార్కులను మాత్రం ఈ ఆదేశాలేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. గ్రామస్థాయి అధికారులు పలుమార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టి తమ ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకుల వలనే ఇదంతా జరుగుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా పోలీసులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యతని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించినప్పుడే విజయవంతమవుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో గల స్థానిక 80 ఫీట్ రోడ్లో బృందావన్ ఫంక్షన్ హాల్లో డిజిటల్ క్రియేట్ మూవ్మెంట్ ఈకో 75 అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఈ రోజుల్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, మొక్కలు ఎక్కువగా నాటాలని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని, చాలా మంది పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వదిలేస్తున్నారని, కానీ ఆ మొక్కలు ఎలా పెరుగుతుందో వాటి సంరక్షణ చూసుకోవడానికి ఒక యాప్ను తయారు చేయడం వినూత్నమైన ఆలోచనని పేర్కొన్నారు. ఈ యాప్ను తయారు చేసిన చందు యువతూరి పాలకొండ ప్రశాంత్ బృందాన్ని ప్రశంసించారు. యాప్ను తయారు చేసిన చందు యువతూరి మాట్లాడుతూ ప్రతి మొక్కకు ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వబడుతుందని, ఈ యాప్ ద్వారా మొక్క యొక్క ఫోటోలను జియో ట్యాగింగ్ తో అప్లోడ్ చేయవచ్చని, దాని యొక్క అభివృద్ధిని పరిశీలించవచ్చని, అదేవిధంగా ఈ యాప్ ద్వారా నాటబడిన అన్ని మొక్కలు మిగతా వారు కూడా పరిశీలించవచ్చని పేర్కొన్నారు. శ్రీకాకుళం 75 వసంతాలు గుర్తుగా 75 మొక్కలను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత బలపరచాలని తెలియజేశారు. భవిష్యత్తులో ఈ మొక్కలు 75తోనే కాకుండా వేల లక్షల సంఖ్యలో చేరాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, డిప్యూటీ డిఎఫ్ఓ నాగేంద్రరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నటుకుల మోహన్ రావు, పొన్నాడు రవికుమార్, హారిక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ మద్యం కేసును నీరుగార్చే ప్రయత్నాలు చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తుందని ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. నకిలీ మద్యం కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మొక్కుబడి అరెస్టులు, బకాయిలతోనే గత కొన్ని రోజులుగా కాలయాపన జరుగుతోందని విమర్శించారు. సిబిఐ విచారణ జరిగితే చంద్రబాబు వాటాల వివరాలు బహిర్గతమవుతాయని భయంతో కేసును దారి మళ్లించే ప్రయత్నం జరుగుతుందని యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆరోపించారు. ముఖ్యమంత్రిగా జిల్లాలోనే కుటీర పరిశ్రమలుగా ఈరోజు ఏర్పాటు చేసి ఆఫ్రికా నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు డిస్టిలరీల నుంచి స్పిరిట్లు కలిపి, రంగులు కలిపి ఈరోజు పేదవాడికి ఇంటింటికి కూడా గ్రామానికి ఈరోజు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు సూపర్ 6 హామీలు లేవు గాని నకిలీ మద్యం మాత్రం కొట్టుకి కూడా రూములు పెట్టి, మద్యం షాపులు పెట్టి, బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది. కమిషన్ల కోసం నేరుగా ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులే ఈరోజు ఇటువంటి స్కాముల్లో ఇన్వాల్వ్ అవడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆదేశాలపై సోమవారం నర్సన్నపేట పట్టణంలోని తిరుమల వీధిలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డొంకూరు గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారు ఘనంగా శతాబ్ది ఉత్సవం నిర్వహించారు. మండలంలోని మత్స్యకార గ్రామం, ఈదుపురం సంఘం మండలం డొంకూరు గ్రామంలో స్వయం సేవకుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలాస వాస్తవ్యులు, ముఖ్య వక్త, జిల్లా కార్యవాహ ఉపాధ్యులు మాధవ పాత్రో మాట్లాడుతూ దేశ ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ ను హెడ్గే వారు 1925 సంవత్సరంలో దసరా నాడు ప్రారంభించారని, దేశంలో నిత్యశాఖ ద్వారా అనేక మంది స్వయం సేవకులను దేశభక్తులుగా యువకులను తయారు చేస్తూ జాతీయవాద సిద్ధాంతం ద్వారా నిత్యం నిరంతరం దేశంలో ధర్మం కోసం కృషి చేస్తుందన్నారు. అలాగే ఆదర్శ కుటుంబ వ్యవస్థ, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ పౌర విధులు వీటి ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమంలో 180 మంది స్వయం సేవకులు, మాతృమూర్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ సహకార్యవాహ ఉపాధ్యులు కరి లింగరాజు, ముఖ్య అతిథులు చీకటి సూర్యనారాయణ, గ్రామకుల అధికారి, అగ్నికుల క్షత్రియ నాయకుడు దొన్న జానకిరావు, గ్రామస్తులు, స్వయం సేవకులు పాల్గొన్నారు. కోటారి గ్రామంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కోటారి గ్రామంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయ సాయిరాజ్ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల వ్యవహారంలో అనుసరిస్తున్న ప్రైవేట్ తప్పుడు విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాలు ప్రజల నుంచి సేకరించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం పిరియా విజయ సాయిరాజ్ కోటారి గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమంపై గ్రామ ప్రజలకు వివరిస్తూ వినతిపత్రంపై సంతకాలు సేకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి నత్తు నరేంద్ర, ఎంపీపీ బోరపుష్ప, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీలో ఎమ్మెల్యే గొండుశంకర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు భాగంగా తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 ధరల భారం తగ్గింపుపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన ఉండాల్సిన ఆవశ్యకత ఉందని శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానం నుండి డే అండ్ నైట్ రామ్ లక్ష్మణ్ సూర్యమహల్ జంక్షన్ మీదుగా 7 రోడ్ కోడలి వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో ఈ నెల 13 నుంచి నవంబర్ 19 వరకు నెల రోజుల పాటు జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ ధరల తగ్గింపుపై ప్రత్యేక ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జీఎస్టీ 2.0 పన్ను సంస్కరణల ద్వారా ఇటీవల అమల్లోకి వచ్చిన పన్ను రేట్లు తగ్గింపులు ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని, తద్వారా సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రజలకు ఆర్థిక భారం తగ్గి విజయదశమి, దీపావళి పండుగలను మరింత ఆనందంగా చేసుకునే సువర్ణావకాశం లభించిందని పేర్కొన్నారు. జీఎస్టీ ధరల తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాణిజ్య శాఖ, పరిశ్రమల శాఖ సహకారంతో ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జీఎస్టీ మార్పులపై స్పష్టమైన అవగాహన, ధరల పారదర్శకత, వ్యాపారాభివృద్ధి లక్ష్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, పాత జీఎస్టీ ధరలు కాకుండా కొత్త పద్ధతి ధరల తగ్గింపు ప్రకారం కొనుగోలు అయ్యే విధంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్, కార్మిక శాఖ, హోల్సేల్ విభాగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆమ్దలవలస మండలంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ సమన్వయకర్త చింతాడి రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆమ్దలవలస మండలంలోని వైసీపీ కార్యాలయంలో ఆమ్దలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడి రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి బెల్ట్ షాపులకు విక్రయాలు చేస్తూ మొలక చెరువులో బయటపడ్డ డంపును మాఫీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరాట పడుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ చంద్రబాబు మెప్పు కోసం జగన్ను విమర్శించి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ సమన్వయకర్త చింతాడి రవికుమార్ ఆరోపించారు. నకిలీ మద్యం వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకు జగన్ను విమర్శించే స్థాయి గాని, అర్హత గాని లేదని పేర్కొన్నారు. వైన్ షాపుల్లో 20% వాటా ఉన్న నీవా జగన్ను విమర్శించేదాన్ని దుయ్యబట్టారు. కాకలు తీరిన మాఫియా ముఠాలు టీడీపీలో ఉన్నాయని, వారే ఇటువంటి దందాను, వ్యవహారాలను నడిపించడంలో ఆరితీరిన వారని తెలిపారు. గడిచిన ఎన్నికల్లో జై చంద్రరెడ్డి తంబాలపల్లి నుంచి పోటీ చేయలేదని ప్రశ్నించారు. మరి ఆయన కోవర్టు అయితే మిగిలిన వారు ఏమవుతారని ప్రశ్నించారు. వైసీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, శ్రీనివాసరావు, మంత్రి పార్థసారథి, నెల్లూరు ఎంపీ పీవీఆర్ మీర్ కూడా కోవర్ట్లేనని చంద్రబాబు ఒప్పుకుంటారా అని నిలదీశారు. నారా లోకేష్ పేరు చెప్పి మద్యం షాపులు వాటాలు, ఇసుక ర్యాంపుల నిర్వహణ చేస్తున్న నీకు వైసీపీని విమర్శించే అర్హత లేదన్నారు. పాలకొల్లు కల్తీ మద్యం పాపం ఎవరిదని అన్నారు. ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎక్కడిదని అన్నారు. అనకాపల్లి, అమలాపురంలో బెల్ట్ షాపులకు తరలిస్తున్న కల్తీ మద్యం ఎవరి ఆధీనంలో వెళ్తుందో ఎమ్మెల్యే బహిరంగ పరచాలన్నారు. మొలకల చెరువు లిక్కర్ ఫ్యాక్టరీ ఆఫ్రికాలో ఉందా, ఆంధ్రాలో ఉందా తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. కవిటి మండలం వరక గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమంపై మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం వరక గ్రామంలో మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ వ్యవహారంలో అనుసరిస్తున్న ప్రైవేట్ తప్పుడు విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజల నుంచి సేకరించే కార్యక్రమంలో భాగంగా మాజీ శాసనసభ్యులు కవిటి మండలం వరక గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమంపై గ్రామ ప్రజలకు వివరిస్తూ వినతి పత్రంపై సంతకాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రతినిధి శ్రీకాంత్ పురియా, దోదయ్య, గుమ్మడి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.